ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ గారు కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో చీటింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేస్తున్నాడు. ఎన్నికల్లో జరుగుతున్నటువంటి తప్పులను 6 నెలల పాటు స్టడీ చేసినట్లు కూడా ఆయన స్పష్టం చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులను పూర్తి ఆధారాలతో నిరూపిస్తాం, ఆటం బాంబ్ పేలుస్తాం అని చెప్పేసి ఆయన ఈరోజు మాట్లాడాడు. నిన్న కూడా ఒక మీడియా సమావేశంలో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఒక మహారాష్ట్ర ఎన్నికలు కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ, తర్వాత కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, ఒడిస్సాలో ఇలా అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా చీటింగ్ చేశారో ఆయన చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఎవిడెన్స్ అంతా కూడా ఆయన దగ్గర ఉన్నాయంట. ఆటం బాంబు కానీ పేలిస్తే ఎన్నికల కమిషన్ అధికారులు ఈ దేశం కాదు కదా, ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఒక నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అందులో 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షలు నకిలీ ఓట్లుగా తేలాయంట వాళ్ళ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే దీని మీద ఎన్నికల సంఘం ప్రాపర్గా రెస్పాండ్ కాదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం గురించి మనం చాలా తక్కువ చెప్పుకుంటే మంచిదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీయే ఒక టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా 6 నెలలుగా స్టడీ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేశారంట. 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షలు అంటే 6.5 లక్షలలో 1.5 లక్షలు ఫేక్ ఓటర్స్. సరిగ్గా ఎన్నికలు జరిగి ఉంటే ప్రస్తుతం బీజేపీ గెలిచిన సీట్ల కంటే 15 నుంచి 20% తక్కువ వచ్చేవి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. అలా అయి ఉంటే ప్రధానిగా మోదీ ఉండేవారు కాదని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దేశంలో రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా పనిచేసిన భారత ఎన్నికల సంఘానికి ప్రాణం లేకుండా పోయిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించాడు. 2014 ఎన్నికల నుంచి ఎన్నికల సిస్టమ్ మీద అనుమానాలు మొదలయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. అత్యంత తక్కువగా ఓట్లు కూడా రావడం జరిగాయి. దాంతోనే మాకు ఆశ్చర్యం వేసింది. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే ఆధారాలు ఏంటి అని చెప్పేసి బదిలిస్తున్నారు. సమాధానం చెప్పలేక మేమే సైలెంట్ అయిపోయాం. అలాగే ఈ మధ్య జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ వ్యవహారం మరింత స్పష్టమైంది. ఏ విధంగా గోల్మాల్ చేశారు. అక్కడ జరిగినటువంటి లోక్సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య 1 కోటి ఓట్లు ఎక్కువగా వచ్చాయంట. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్చారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆయన వెల్లడించాడు ఈరోజు. అదేవిధంగా ఎన్నికల సంఘం ఓట్ల జాబితా విషయంలో ఎన్నికల సరళి మీద ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు ఓట్ల జాబితాలను ఒకసారి పరిశీలిస్తే కనీసం స్కాన్ చేయకుండా దాన్ని స్కాన్ ప్రూఫ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డాడు ఆయన. ఏదేమైనా దేశంలో రాజ్యాంగం సరిగ్గా అమలయ్యేందుకు తమ పోరాటం కొనసాగిస్తాం అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశాడు. న్యాయవాదులు అందరూ లీగల్గా పోరాడాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చాడు రాహుల్ గాంధీ గారు. ఇదే రాహుల్ గాంధీ గారిని గతంలో ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళ మీడియాను ఉపయోగించుకొని రాహుల్ గాంధీ ఈక్వల్ టు పప్పు అని చెప్పేసి ఒక ముద్ర వేశారు ఆయన మీద. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారు రాజకీయంగా చాలా పరిణతి చెందాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అనేక విషయాల్లో ఆయన చాలా పరిణతి చెందాడు. రాష్ట్ర ఆర్థిక అంశాల మీద కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కోవిడ్కి సంబంధించి కూడా ఆయన అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎన్నికల సంఘానికి సంబంధించి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. రఫేల్కి సంబంధించి ఆయన అనేక సార్లు ఆరోపణలు చేశాడు. అవన్నీ కూడా బట్టబయలయ్యాయి. అదేవిధంగా ఏదైతే ట్రంప్ గారు ఇండియా ఎకానమీ ఏదైతే ఉందో అది పెద్ద గుండు సున్నా అని చెప్పేసి మాట్లాడాడు. అది రాహుల్ గాంధీ గారు దాన్ని సమర్థించాడు. అవును, మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. మన ఎకానమీ జీరో కన్నా ఇంకా మైనస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది.
అంటే ఫుల్గా స్టడీ చేస్తున్నాడు. ఏదైనా సరే ఒక మాట మాట్లాడే ముందు వెనుక ఆయన ఫుల్గా స్టడీ చేసి ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి డైలాగులు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటుంటాడు, ఏ అధికారి అయితే తప్పు చేస్తాడో, ఏ అధికారి అయితే ఇబ్బంది పెడుతున్నాడో మమ్మల్ని, ఆ అధికారులని వదిలిపెట్టేది లేదు, సప్త సముద్రాల వెనుకున్నా సరే పట్టుకొచ్చే న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పేసి ఏదైతే మాట్లాడాడో అదే డైలాగ్ని అలానే రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్ ఇచ్చాడు. మీరు రిటైర్డ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినా ఎక్కడో దాక్కున్నా సరే మిమ్మల్ని లాక్కొస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఒక ఎంపీ గారు, ఆమె పేరు సయాని, ఆమె కూడా ఒక ఆరోపణ చేసింది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధికి ఈవీఎం స్కామ్లో భాగం ఉంది, అతనే ఈవీఎం స్కామ్కు ప్రధాన కారకుడు అని చెప్పేసి సంచలన ఆరోపణలు చేసింది పశ్చిమ బెంగాల్ ఎంపీ సయాని గారు. ఇలా అనేక సందర్భాల్లో ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా తప్పటడుగులు వేస్తుందో కూడా స్పష్టమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా బీహార్లో ఎలక్షన్ జరగబోతాయి. అక్కడ కూడా దీనికి సంబంధించి పెద్ద యుద్ధమే జరుగుతుంది. సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇంకొక తప్పిదం ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ది, అక్కడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ గారి ఓటర్ లిస్టులో నుంచి లేకుండా చేశారు. ఆయన దాని మీద ప్రశ్న పెట్టి మాట్లాడాడు. ఓటర్ లిస్టులో తన పేరే లేదంట. అంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటికే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒడిస్సాలో జరిగినటువంటి ఎలక్షన్ తీరు, అక్కడ వచ్చేటువంటి ఓటింగ్ షేరింగ్, అక్కడ గెలిచినటువంటి సీట్లు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో కూడా పెద్ద మతలబు జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తిరుపతి లాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకుని, కానీ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణసున్నా. ఎలా? అదేవిధంగా హిందూపూర్లో జరిగినటువంటి అవతకలు కానీ ఇలా అనేక సందర్భాల్లో అనేక మంది చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నాడు, మన దగ్గర ఎవిడెన్స్ లేవు, ఎవిడెన్స్ లేకుండా మనం ఏం మాట్లాడలేము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఎవిడెన్స్ లేకపోవచ్చు, కానీ న్యాయ పోరాటం చేయడంలో తప్పలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అదే చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వండి. ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంట. ఆటం బాంబ్ అని చెప్పేసి చెప్పాడు. ఆటం బాంబ్ పేలుస్తాం, ఎవిడెన్స్ మొత్తం కూడా మా చేతుల్లో ఉన్నాయి, అందరికి వాటినన్నిటిని కూడా ప్రజలకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. సో ఏదైతే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అదేవిధంగా మిగతా మహారాష్ట్ర కానీ మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్యాయం జరిగిందో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా వీటి మీద గట్టిగా గల్లం విప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఎన్నికల వ్యవస్థ అనేది చెడిపోయిందంటే ఇంకేం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్, అక్కడ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి అక్కడ వచ్చే రిజల్ట్స్ని బట్టి ఎలా నడుస్తాయి, ఎలా చేస్తారు అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.